హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్. ఇప్పుడు మిషన్ స్టిచ్ చేయడానికి నార్మల్గా వచ్చేసి అందరూ కూడా ముందైతే కాలుతోటి తొక్కుతో అయితే బ్లౌజులు అనేటివి స్టిచ్ చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కరెంట్ మోటార్లు అయితే తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా అర్జెంటుగా బ్లౌజులు ఎప్పుడైనా వచ్చినప్పుడు కుట్టచ్చు అని చెప్పేసి నేను కూడా ఎక్కువగా దీన్ని యూజ్ చేసేదాన్ని. అలాగే ఈరోజు కూడా బ్లౌజ్ స్టిచ్ చేద్దామని చెప్పి ఫెడల్ తొక్కుతుంటే రన్ అవ్వట్లేదు. ఏమైందిరా దీనికి అనుకుంటే ప్లగ్లో కరెంట్ రావట్లేదు అని చెప్పి అన్నీ చెక్ చేశాను. కానీ మిషన్ మాత్రం రన్ అవ్వట్లేదు. సరే, ఈ పెడల్లోనే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ప్లగ్ అంతా తీసేసి మా ఆయన దగ్గరికి తీసుకొచ్చాను. మా ఆయన ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నారు కదండి, ఈ విధంగా వైర్లు అనేటివి లోపల కట్ అయిపోయాయి. దాన్ని మనకి లోపల వచ్చేసి ఒక చిన్నది వైర్ లాగా అయితే చిన్న తంతిలాగా ఒక వైర్ ఉంటుంది. దానిపైన ఉన్నది వైట్ కలర్ది తీసేసి లోపల మనకు ఉంటుంది కదా వైరు, దాన్ని జాయిన్ చేద్దామని చెప్పేసి అది కట్ చేసి దాన్ని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టి స్క్రూ అనేది టైట్ చేసేస్తాడు. ఇంకొకటి ఏంటంటే మనకి ఫెడల్కి మధ్యలో రాగితోటి కొన్ని కలెక్షన్లు అనేటివి కొన్ని ఇచ్చింటారండి. అవి వరుసగా లైన్లోనే ఉంటాయండి. మీరు ఒకసారి పెడల్ని ఓపెన్ చేసినప్పుడు చూడండి. ఒకవేళ మీకు పెడల్ రన్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు, ఆ పెడల్ మనం ఎక్కువగా బ్లౌజులు స్టిచ్ చేసి మిషన్ అనేది తొక్కుతూ ఉంటాం కదా, కరెంట్ సప్లై అయినప్పుడు అవంతా కూడా మనం ప్రెజర్గా దాని మీద తొక్కి అవన్నీ కూడా అరిగిపోయి ఉంటాయండి. దానివల్ల కూడా మీకు మిషన్ అనేది రన్ కాకోకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, అవి చిన్న వైర్ లాగా అయితే ఉంటుంది. మీరు గమనించినట్లయితే నీట్గా మీరు ఇక్కడ చూస్తే మీకు గమనిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్క్రూలు అనేటివి లైన్గా ఇచ్చింటారు. ఇది అనేది నాకు ఓపెన్ అయిపోయిందండి. ఓపెన్ అయిపోయి అక్కడ మనము కాలుతోటి ఫెడల్ని తొక్కినప్పుడు అది కరెంట్ అనేది మనకి సప్లై అవుతుంది కదా, ఆ విధంగా సప్లై అయినప్పుడు మనకి కొంచెంగా అది లోపల అనేది కాలిపోతూ వైర్ అనేది కట్ అయిపోయింది. ఈ ఫెడల్లో ఎక్కువగా ఏం పార్ట్లు ఉండవండి. మనకి మెయిన్ ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా, అవి 4 స్క్రూలు కూడా మనకి అవి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. అలాగే ఆ స్క్రూలకి ఈ వైపున కొంచెం రాగివి ఇంకొకటి సైడ్కి ఉన్నాయి కదా 4 కూడాను, అవి మీరు ప్రెస్ చేసి తొక్కినప్పుడు మీకు అర్థమవుతుంది. అవి కనెక్ట్ అయినప్పుడే మనకి మిషన్ అనేది రన్ అవుతుంది. అవి మనము ఎక్కువగా ఇట్లా తొక్కినప్పుడు కూడా అవి అరిగిపోయి కొంచెం చిన్న పీసులుగా అయినప్పుడు మనకి రాగి ప్లేట్కి ఇంకో మనకి కరెంటు సప్లై చేసే రాగి ఉంటాయి కదా, అవి అరిగిపోయినా కూడా మనకి మిషన్ అనేది రన్ అవ్వదండి. సో మీరు ఎప్పుడైనా కానీ మీకు మిషన్ రన్ అవ్వట్లేదు, బోర్డులు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా మిషన్ రన్ అవ్వట్లేదు అనుకుంటే మెయిన్గా ప్రాబ్లం అయితే ఇదే ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఈ ఫెడల్ ఈ కరెంటు మోటార్ని వాడుకోకుండా ఉండడమే మంచిదండి. లేదు ఒకవేళ వాడాలి అని కంపల్సరీ అనుకున్నారంటే మీరు బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ ప్లగ్లు అంతా కూడా నీట్గా తీసేసి మోటార్ అంతా కూడా పైన పెట్టేసుకోండి. ఇవి కరెంటు వస్తువులండి. చిన్నపిల్లలకి తెలియక వాళ్ళు చేతులతో పట్టుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం యూట్యూబ్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న పాప ఈ విధంగా మోటార్కి అలాగే మనం ప్రెస్ చేస్తాం కదండి ఫెడల్, దానికి ఇంకొకటి మోటార్కి 2 జాయింట్ చేసేది బ్లాక్ కలర్లో కొంచెం బటన్ లాగా ఒకటి వచ్చింటుంది కదా, ఆ వైర్ లాగేసి ఆ ప్లగ్ అనేది ఆ పాప నోట్లో పెట్టుకోవడం వల్ల ఒక చిన్న పాప చనిపోయింది. చిన్నపిల్లలకి ఏవి ఆట వస్తువులో ఏవి ప్రమాదకరమైన వస్తువులో తెలియదు కాబట్టి చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఒకవేళ ఈ మోటార్ అనేది వాడాల్సి వస్తే కంపల్సరీగా మీరు మీ పని అయిపోయిన తర్వాత కంపల్సరీగా ప్లగ్ అనేది లాగేసేయండి. ఇంకొంచెం పెద్ద పిల్లలు కొంచెం వాళ్ళు ఏం చెప్పినా అర్థం చేసుకునే అంత పిల్లలు ఉంటే కన్నా దీని జోలికి వెళ్ళకూడదు నాన్న అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మిషన్ కుట్టేటప్పుడు పిల్లల్ని పక్కన పెట్టుకొని బ్లౌజ్ స్టిచ్ చేయడం అటువంటివన్నీ కూడా చేయొద్దండి. పిల్లల దగ్గర ఉన్నప్పుడు మ్యాక్సిమం మీరు మిషన్ కుట్టుకోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ మీరు తప్పనిసరిగా బ్లౌజెస్ ఏమన్నా మీరు స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో పిల్లల్ని బొమ్మలు ఇచ్చో లేదంటే మీ ఇంట్లో వాళ్ళ చేతికి ఎవరికన్నా ఇచ్చి మీ పనులు అయితే మీరు చూసుకోండి. మిషన్ స్టిచ్ మనం కుట్టేటప్పుడు పిల్లలు మన పక్కన ఉంటే వాళ్ళు నీడిల్ దగ్గర చేతులు పెట్టడం లేదంటే మిషన్ వీల్ తిరుగుతుంటుంది కదా, దాన్ని పట్టుకోవడానికి చూడడం. తెలియని చిన్నపిల్లలు ఉంటారు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు కదండి. మిషన్ ఏంటంటే స్పీడ్గా రన్ అవుతున్నప్పుడు వాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు మిషన్ స్టిచ్ చేసేటప్పుడు పిల్లల్ని అయితే మీ జోలికి
అంటే మీ దగ్గర పెట్టుకొని ఏమీ స్టిచ్ చేయొద్దండి. అంతేనండి. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. రవి జయ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైలరింగ్ పరంగా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు వచ్చేసి ఫ్రీగా మన ఛానల్లోనే మిషన్ తొక్కడం దగ్గర నుంచి పేపర్ కటింగ్, బ్లౌజ్ కటింగ్, డ్రెస్ కటింగ్ అన్ని కటింగ్స్ కూడా చూపిస్తాను. మీరు బయటికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో అదే ప్రాసెస్లోనే నేను ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ అనేది నేను ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు టైలరింగ్ అంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ కటింగ్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూనే ఉండండి. బాయ్.